హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిన్నటి నుంచి అనగా ఆగస్టు 28వ తేదీ నుంచి ప్రారంభమైన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ విధంగా జరగబోతోంది, అందులో ఏ సమాచారాన్ని వారు పరిశీలిస్తున్నారు, మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిపోయింది అని ఎలా తెలుస్తుంది, ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే వెరిఫికేషన్ ను పూర్తి చేసుకున్నారో అటువంటి అభ్యర్థుల యొక్క ఎక్స్పీరియన్స్ ఆధారంగా మనం ప్రస్తుతం చెప్పబోతున్నాం. ఈ సమాచారం ఎవరైతే నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు వెళ్ళబోతున్నారో అటువంటి వారికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ సమాచారాన్ని అందించబోతున్నాం. మరి డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు సంబంధించి అభ్యర్థులు వారి యొక్క క్యాండిడేట్ లాగిన్ లో చెక్ చేసుకున్నట్టయితే వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు సంబంధించిన కాల్ లెటర్ అనేది అంది ఉంటుంది. ఎవరైతే కాల్ లెటర్ అనేది అంది ఉందో అటువంటి వారు మొదటగా వారి యొక్క కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకొని అలాగే వారికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ను కూడా మరి డౌన్లోడ్ చేసుకొని 3 సెట్ల జిరాక్స్ కాపీస్ తో పాటు 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ను తీసుకొని వెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే ఒరిజినల్ సర్టిఫికెట్స్ అనేవి కంపల్సరీగా తీసుకొని వెళ్ళాలి. ఇక డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా జరగబోతోంది అనే దానికి సంబంధించి ఆల్రెడీ జరిగినటువంటి అభ్యర్థులు ఏ విధంగా డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ను పూర్తి చేసుకున్నారు అనే సమాచారంలోకి వెళ్తే, మొదటగా మనం డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు సంబంధించి మనకు కాల్ లెటర్ లో సూచించినటువంటి సెంటర్ కు కాల్ లెటర్ లో సూచించినటువంటి సమయానికి మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్ కు చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడకు చేరుకున్న తర్వాత మరి కొద్దిమంది అభ్యర్థులకు మనకు కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే కాల్ లెటర్ లోనే మీరు ఏ కమిటీ నంబర్ కు వెళ్ళాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు అనే వివరాలతో సహా కాల్ లెటర్ అనేది రావడం జరిగింది. మరికొద్ది మంది అభ్యర్థులు తెలియకపోతే మరి ఆ సెంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకు బయట నోటీస్ బోర్డు లో మనకు ఏ టీం అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరపబోతోంది అనే సమాచారం మనకు నోటీస్ బోర్డు లో ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో క్యూఆర్ కోడ్ ఆధారంగా కూడా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ జరగబోతోంది అనే వివరాలు తెలుసుకోవచ్చు. మొత్తానికి మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్ కు వెళ్ళిన తర్వాత మనకు ఏ టీం సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరపబోతోంది అనే వివరాలు మనం మొదటగా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆ కమిటీ లేదా ఆ టీం దగ్గరికి మనం చేరుకోవాల్సి ఉంటుంది. మరి సెంటర్ మనం ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్ కు వెళ్తామో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో మన యొక్క టీం నంబర్ తెలుసుకున్న తర్వాత మనకు పర్టికులర్ గా ఒక్కో టీం కు ఒక్కో రూమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ టీం ఉన్నటువంటి ప్రాంతానికి మనం వెళ్లాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మాక్సిమం గా ఒక్కో టీం కు ఒక 50 మెంబర్స్ వరకు కేటాయించడం జరిగింది. మరి ఆ 50 మెంబర్స్ ఆ రూమ్ నంబర్ కు వెళ్ళడం జరుగుతుంది. మరి మరలా మనం రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రూమ్ బయట కూడా ఈ రూమ్ లో ఎంతమంది అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరపబోతున్నారు అనే అభ్యర్థుల యొక్క లిస్టు కూడా విత్ సీరియల్ నంబర్ తో సహా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ బయట ఉన్నటువంటి నోటీస్ బోర్డు లో మీ పేరు ఏ సీరియల్ నంబర్ లో ఉంది అనేది రాసుకొని మీరు రూమ్ లోకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇక మీరు రూమ్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ అధికారులు ఉంటారు. మాక్సిమం గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్ని ప్రాంతాల్లో మరి 8 గంటలకి 9 గంటలకు అని మనకు పేర్కొన్నప్పటికీ దాదాపుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రారంభం అవ్వడానికి 10 వరకు టైం అనేది తీసుకుంటూ ఉన్నారు అధికారులు. అంటే 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. మరి అన్ని ప్రాంతాల్లో ఇలాగే ఉంటుందని చెప్పలేం. మనకు కాల్ లెటర్ లో ఏ టైం ఇచ్చారో ఆ టైం కల్లా మనం చేరుకోవడం చాలా ఉత్తమమైన పని. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ టీమ్స్ లో అధికారులను నియమించడం జరిగింది ప్రభుత్వం. ఆ అధికారుల్లో మరి హెచ్ఎంస్ అంటే హెడ్ మాస్టర్స్ ఉంటారు, అలాగే మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఉంటారు, మండల్ రెవెన్యూ ఆఫీసర్స్ ఉంటారు, తర్వాత మరి సచివాలయానికి సంబంధించిన డిజిటల్ అసిస్టెంట్ సిబ్బంది ఇటువంటి సిబ్బంది ఉంటారు, అలాగే ప్రిన్సిపల్స్ ఉంటారు. అందరూ అధికారులను మరి టీమ్స్ గా ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీ టీం లో కూడా ఇటువంటి అధికారులు ఉంటారు. మరి మీకు ఏ టీం అనేది కేటాయించారో ఆ టీం దగ్గరికి మీరు వెళ్ళాలి. ఆ టీం మిమ్మల్ని సీరియల్ నంబర్ ప్రకారం పిలుస్తుంది. మరి ఆ టీం మిమ్మల్ని సీరియల్ నంబర్ ప్రకారం పిలవక ముందే అధికారులు వారికి ఇచ్చినటువంటి సామాగ్రి అంటే కంప్యూటర్ కావచ్చు లేదా మిగిలిన అన్ని కూడా క్రాస్ చెక్ చేసుకుంటారు. క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత
ఆ అధికారులు మొత్తం వారికి కేటాయించినటువంటి అభ్యర్థులంతా ఆ రూమ్ లోకి వచ్చారా లేదా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటారు. అందరినీ సీరియల్ నెంబర్ ప్రకారం పిలవడం కూడా జరుగుతుంది. మరి ఈ సీరియల్ నెంబర్ ప్రకారం అభ్యర్థులంతా వచ్చారా అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటారు. మరి అందరూ అభ్యర్థులు వచ్చారు అన్న తర్వాత మీకు ఏదైతే రూమ్ బయట నోటీస్ బోర్డులో మరి సీరియల్ నంబర్స్ ప్రకారం అభ్యర్థుల పేర్లు ఇచ్చారో ఆ సీరియల్ నంబర్ ప్రకారం మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రారంభించడం జరుగుతుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో మరి కొద్ది మందికి ప్రిఫరెన్స్ ఇచ్చి కొద్ది మందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ముందుగానే పూర్తి చేస్తూ ఉన్నారు. అటువంటి వారు ఎవరు అంటే మరి ఎవరైనా గర్భవతులు అంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఇటువంటి వారు ఉంటే వారికి మొదటగా ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత పిల్లలు పాలిచ్చే పిల్లలు చిన్న పిల్లలను ఎత్తుకొచ్చినటువంటి ఆడవారు ఎవరైనా ఉంటే వారికి తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ముందుగానే సీరియల్ నెంబర్ ప్రకారం కాకుండా ముందుగా వారికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. అలాగే PH క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అంటే వైకల్యం ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా ప్రాధాన్యం ఇచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ను త్వరగా వారికి పూర్తి చేసి పంపించే అవకాశాలు ఉన్నాయి. ఇక దాదాపుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఒక్కో అభ్యర్థికి 20 నిమిషాల నుంచి మరి అర్ధ గంట వరకు అన్ని కరెక్ట్ గా ఉంటే సమయం తీసుకుంటుంది. ఏదైనా ప్రాబ్లం ఉంటే మరి కొద్ది మందికి గంట సేపు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పట్టే అవకాశాలు ఉంటాయి. అంటే ఆ అభ్యర్థి యొక్క సర్టిఫికేట్స్ ఆధారంగా సమయం అనేది ఆధారపడి ఉంటుంది. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రారంభమైన తర్వాత వారు ఏమేమి చెక్ చేస్తున్నారు అనేది మనం ఒకసారి గమనించినట్టయితే మరి ఇదివరకే ప్రభుత్వం మనకు ఏమేమి వారు చూస్తారు అనే దానికి సంబంధించి ఒక చెక్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ చెక్ లిస్ట్ ఆధారంగా మరి అభ్యర్థుల యొక్క అన్ని వివరాలు చెక్ చేయడం జరుగుతుంది. మరి ఆల్రెడీ మనం ఈ చెక్ లిస్ట్ కు సంబంధించి పూర్తి సమాచారాన్ని మీకు ఇదివరకటి వీడియోల్లోనే మరి క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ఈ చెక్ లిస్ట్ ఆధారంగా మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు అభ్యర్థులకు సంబంధించిన ప్రతి సర్టిఫికెట్ ను క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. మరి మొదటగా మనం చూద్దాం. మొదటగా అభ్యర్థికి సంబంధించి సర్టిఫికెట్స్ అన్నిటిని కూడా ఒక క్రమ పద్ధతిలో అరేంజ్ చేసుకోమని చెప్పే అవకాశాలు ఉన్నాయి. మరి ఆ క్రమ పద్ధతి ఈ విధంగా ఉంటుంది. మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు మిమ్మల్ని సర్టిఫికేట్స్ ఈ క్రమ పద్ధతిలో అడుగుతారు. మొదటగా అభ్యర్థి వచ్చినటువంటి కాల్ లెటర్ ను ఇవ్వమని అడుగుతారు. కాల్ లెటర్ అనేది ఇచ్చిన తర్వాత అందులో ఉన్నటువంటి వివరాలను ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది అడుగుతారు. ఆధార్ కార్డ్ అనేది తీసుకున్న తర్వాత మరి మీరు ఇచ్చినటువంటి సమాచారం ఏదైతే మీరు ఆన్లైన్ లో అప్లై చేసేటప్పుడు ఇచ్చినటువంటి సమాచారం అంటే ఆధార్ నంబర్ ఏదైతే ఉందో ఆ ఆధార్ నంబర్ ప్రస్తుతం ఉన్నటువంటి ఆధార్ వివరాలు క్రాస్ చెక్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ సర్టిఫికెట్ సంబంధించి మొదటగా 10వ తరగతి మార్క్ లిస్ట్ తీసుకొని అందులో ఉన్నటువంటి మీ పేరును క్రాస్ చెక్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ తోను తర్వాత మీ యొక్క ఒరిజినల్ మార్క్ లిస్ట్ తోను లెటర్ బై లెటర్ చెక్ చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఒక అధికారి మీ పేరును లెటర్ బై లెటర్ చదివినట్టయితే మరో అధికారి మీ పేరును లెటర్ బై లెటర్ చెక్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీ యొక్క పేరు తర్వాత ఫాదర్ నేమ్ తర్వాత మదర్ నేమ్ అలాగే మీరు డిఎస్సి లో అప్లై చేసినప్పుడు వచ్చినటువంటి మీ యొక్క క్యాండిడేట్ ఐడి మీ యొక్క ఆధార్ నంబర్ ఈ వివరాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా క్రాస్ చెక్ చేయడం జరుగుతుంది. ఒకవేళ కరెక్ట్ గా ఉంటే ఇక్కడ SSS అని రాయడం జరుగుతుంది. దాని తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది చెక్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ అనేది చెక్ చేసేటప్పుడు మీ యొక్క క్యాస్ట్ ఆధారంగా మీ ఏజ్ లిమిట్ అనేది ప్రస్తుతం విడుదల చేసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ కు సరిపోతుందా లేదా అనేది మరి ఖచ్చితంగా చెక్ చేయడం జరుగుతుంది. ఇది ఒకవేళ కరెక్ట్ గా ఉన్నట్టయితే ఎస్ అని రాస్తారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే మరి ఎక్కడైనా కానీ ఏ సమయంలోనైనా కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం ని క్లియర్ చేసిన తర్వాత ముందుకు వెళ్తారు తప్ప దాన్ని పెండింగ్ లో ఉంచడం అనేది జరగదు. కాబట్టి కొద్దిమంది అభ్యర్థులకు ఏదైనా ప్రాబ్లం రైజ్ అయితే ఆటోమేటిక్ గా మిగిలిన అభ్యర్థులకు కూడా కొద్దిగా సమయం ఎక్కువ పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా కానీ ప్రాబ్లం అనేది అరైజ్ అవుతే దాన్ని క్లియర్ చేయడానికి కూడా అక్కడ అధికారులు ఉంటారు. వారిని సంప్రదించి క్లారిటీ తీసుకుని ఆ ప్రాబ్లం ని క్లియర్ చేసిన తర్వాతే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. తర్వాత మరి అభ్యర్థికి సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక అభ్యర్థి మరి ఆ ప్రాంతానికి లోకలా నాన్ లోకలా అనేది తేల్చేది స్టడీ సర్టిఫికేట్స్ కాబట్టి స్టడీ సర్టిఫికేట్స్ ను 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. ఒకవేళ ప్రైవేట్ స్కూల్స్ లో చదివినటువంటి అభ్యర్థులు అయితే ఆ స్కూల్ కు సంబంధించి రికగ్నైజేషన్ నంబర్ అనేది కూడా ఉండే విధంగా చెక్ చేయడం జరుగుతుంది అంటూ మనం ఇక్కడ సమాచారాన్ని చూడవచ్చు. దాని తర్వాత మరి ఒక్కొక్కటిగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కు సంబంధించి చెక్ చేయడం జరుగుతుంది. మరి
ఇక్కడ ఆధార్ కార్డ్ అయిపోయిన తర్వాత 10వ తరగతి, ఇంటర్మీడియట్, స్టడీ సర్టిఫికేట్స్, ఈ విధంగా ఒక్కొక్కటిగా, దాని తర్వాత డిగ్రీ, దాని తర్వాత ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్, వీటన్నిటిని ఒక్కొక్కటిగా చెక్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్కటిగా చెక్ చేసేటప్పుడు ఈ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు, ఏ బోర్డులో చదివారు, ఏ మీడియం చదివారు, తర్వాత మీ ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి, తర్వాత ఇక్కడ పర్సెంటేజెస్ అనేవి మీరు అప్లై చేసినప్పుడు మెన్షన్ చేసిన పర్సెంటేజెస్ అనేవి కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తారు. మరి ఒకవేళ ఏదైనా మీరు ఎంటర్ చేసినటువంటి పర్సెంటేజ్, వాళ్ళు క్యాలిక్యులేట్ చేసినప్పుడు వచ్చినటువంటి పర్సెంటేజ్ ఏదైనా తేడా ఉంటే మరి అక్కడ రౌండ్ చేసి వాళ్ళు గ్రీనింగ్ తో కూడా ఆ పర్సెంటేజ్ ను మెన్షన్ చేస్తారు. ఒకవేళ పూర్తిగా మరి నోటిఫికేషన్ లో పేర్కొన్న పర్సెంటేజ్ కన్నా తక్కువ వచ్చిన సందర్భంలో మరి అక్కడ మరి వారు క్రాస్ చెక్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం పర్సెంటేజెస్ ని మొత్తం గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, తర్వాత ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్, ఇవన్నిటికి సంబంధించిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత మరి మీ మీడియంస్ అనేది, అంటే మీరు పోస్ట్ కు తగ్గట్టు మీడియం అనేది ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటారు. దాని తర్వాత టెట్ మార్క్స్ విషయానికి వస్తారు. టెట్ మార్క్స్ అనేవి మరి మీ కేటగిరీ ఆధారంగా మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తారు. అంటే పేపర్ 1 మీరు పేపర్ 1 ఉద్యోగానికి దరఖాస్తు చేస్తే పేపర్ 1 మార్క్స్ ను, పేపర్ 2 కు దరఖాస్తు చేసినట్లయితే పేపర్ 2 మార్క్స్ ను, అవి ఏవైతే నోటిఫికేషన్ లో పేర్కొన్నటువంటి స్టాండర్డ్స్ ఉన్నాయో ఆ స్టాండర్డ్ ప్రకారం కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత క్యాస్ట్, మీ యొక్క క్యాస్ట్ అనేది జెన్యూనా కాదా అంటూ వెరిఫై చేయడం జరుగుతుంది. మరి ప్రతి టీంలో కూడా ప్రతి దానికి సంబంధించి అధికారులు ఉంటారు. వారంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. వాటన్నిటిని పరిశీలించి రిమార్క్స్ కూడా రాయడం జరుగుతుంది. ఇక పీడబ్ల్యూడి అభ్యర్థులు ఉంటే దానికి సంబంధించి, ఎక్స్ సర్వీస్ మెన్ కోటా ఉంటే దానికి సంబంధించి, మరి ఫేక్ యూనివర్సిటీస్ ఏమైనా ఉన్నాయా లేదా అనే దాన్ని మరి మొత్తంగా వారు క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. మరి ఏదైనా ప్రాబ్లం అనేది రైజ్ అయితే ఆ ప్రాబ్లం ని క్లియర్ చేయడానికి టీమ్స్ కూడా ఉంటాయి. మరి ఇవన్నీ కూడా క్రాస్ చెక్ చేసిన తర్వాత ఫైనల్ గా మీరు ఏ పోస్టులకు దరఖాస్తు చేశారు అనే వివరాలు కూడా ఇక్కడ అప్లైడ్ పోస్ట్ అంటూ ఉంది కాబట్టి వాటన్నిటిని రాసుకుంటారు. ఫైనల్ గా మీరు ఎలిజిబుల్ అయ్యారా లేదా, అంటే మీరు పైన ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ వారు పరిశీలించిన తర్వాత మరి క్యాండిడేట్ ఎలిజిబులా నాట్ ఎలిజిబుల్ అనే వివరాలను కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. మెన్షన్ చేసిన తర్వాత మరి కమిటీ మెంబర్స్, ఇక్కడ లాస్ట్ లో ఎవరైతే దాంట్లో ఉన్నటువంటి 3 అధికారులు ఉన్నారో ఆ 3 అధికారులు సంతకం చేయడం జరుగుతుంది. సంతకం చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే కమిటీ మెంబర్స్ 3 ఉంటారో ఆ 3లో ఒకరికి వారి యొక్క సెల్ కు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది అధికారులు వారి యొక్క సిస్టమ్ లో ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎవరైతే అభ్యర్థి వారి ఎదురుగా ఉన్నారో ఆ అభ్యర్థి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ను దిగ్విజయంగా పూర్తి చేసినట్టు వారు మరి పేర్కొనడం జరుగుతుంది. మరి ఫైనల్ గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అభ్యర్థి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఆ అభ్యర్థితో మరి క్యాండిడేట్ అటెండెన్స్ లో సంతకం మరియు ఫోన్ నంబర్ వేయించుకొని మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయినట్టుగా అభ్యర్థికి తెలియజేసి మరి పంపించడం జరుగుతుంది. మరి ఎప్పుడైతే అభ్యర్థి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ను పూర్తి చేసుకొని బయటకు వస్తాడో దాంతో అతని యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయినట్టు మనం భావించవచ్చు. మరి ఎవరైనా అభ్యర్థి మాకు ఇక జాబ్ కన్ఫర్మా అని అడిగితే మరి అధికారుల నుంచి వచ్చే సమాధానం ఏంటి అంటే, మా వరకు మీ సర్టిఫికెట్స్ ను మేము కరెక్ట్ గా ఉన్నాయా లేదని చెక్ చేయడం వరకే మా పని అని, మీకు జాబ్ వస్తుందా రాదా అనే విషయం అయితే నెక్స్ట్ మీకు సెలెక్షన్ లిస్ట్ అనేవి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత విడుదలవుతాయని, అందులో పేరు కన్ఫర్మ్ గా వచ్చినట్టయితే మీకు ఉద్యోగం వచ్చినట్టే అని సెలెక్షన్ లిస్ట్ అనేది ఫైనల్ అంటూ అధికారులు తెలియజేస్తున్నారు. కాబట్టి మరి ఎవరైతే అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు వెళ్ళి మరి ఎటువంటి ప్రాబ్లం లేకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకుంటారో అటువంటి వారందరికి కూడా 100% ఉద్యోగం వచ్చినట్టే. మరి ఇది ప్రస్తుతం మరి మెగా డిఎస్సికి సంబంధించి జరిగినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో జరుగుతున్నటువంటి ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఎవరైతే తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు వెళ్ళబోతున్నారో అటువంటి అభ్యర్థులకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ సమాచారాన్ని అందించడం జరుగుతుంది. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా ద్వారా మీరు ఎప్పటికప్పుడు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.